పాలనే ఇది చూసినావా, ఇది బాయిల్ అయిపోయింది. ఎవరైనా వచ్చినంత వరకు ఉండదు మా ఎట్లా మరి కరెక్ట్ టైం పోవాలి జిమ్కి. అంతేనా? లేదు నీకు వీళ్ళకి ఓ రోజు వచ్చి ఓ రోజు అయితే రాకుండా డైలీ వస్తా. నువ్వా ఒకరోజు ఇంకానే అవుతుంది కదా. రోజు ఇంటికాడ అంటే ఏమైనా ఇప్పుడే 3 రోజులు 10 రోజులు రాలేదు. ఎవరు ఇంకానే ఉన్నావు? ఏదేమైనా ఎవ్వడు ఏమైనా ఒకసారి కనదు నువ్వు రాకునే పోతా. అరే నిన్నమ్మని వచ్చి ఎత్తులు పడుతున్నారు. నువ్వు 2 నెలల నుంచి వచ్చి కూడా వస్తలేవు అమ్మా. ఈరోజు అయితే మన బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కానీ డైలీ జిమ్కి వచ్చి వెళ్తే ఆ ఫీలే వేరే ఉంటుంది మా. ఇంకోటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన డిసిషన్ మనం తీసుకోగలుగుతామా, ఎవరికి భయపడేది ఉండదు. అంటే అట్లా థింకింగ్ అట్లా పెరుగుతుంది అనమాట. హై లెవెల్ థింకింగ్ ఉంటుంది. అసలు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. థింకింగ్ అనేది మారిపోతుంది మా మనది. ఇంకోటి ఏంటంటే బాడీ విషయంలో కంట్రోల్ ఉన్నోడు ఏ విషయంలో ఏ పని అయినా వెళ్తారని నాకు కాన్ఫిడెన్స్. మా ఏ షెట్లలో పోయినావు? పంచర్ చేసుకొని వచ్చినావు? ఏ జిమ్ కాడ పెట్టినామా అసలు ఇట్లా పోయింది. ఏ చెట్ల పొట్లాలు తిరిగితే అట్లే ఉంటుందిరా బాబు. జిమ్ కాడ కూడా తీసాడు మా. మరి ఇట్లా వస్తుంటే బాగానే ఉన్నది. నువ్వు చెట్లకు పొట్లాలకు పోతావా, నీకు అలవాటు కాబట్టి పోయినట్టు. ఏ అవన్నీ ఆగా బండి చేపించినా జర అయితే కింద తింటున్నావమ్మా. ఏ పంచర్ అయింది మా, గాలి పోయింది. స్టైల్గా మలిపినా మళ్ళా. నీకోసం స్మాల్ గిఫ్ట్. నా గిఫ్ట్ నాకే ఇస్తావా? ప్రేమతో నేను ఇప్పించిన ఇవన్నీ ఏ ఫ్రైలు అని బుక్ చేసావు కానీ జిమ్కి రానికి ఏమవుతుందమ్మా? జిమ్కి ఎందుకు రానమ్మా? అరే ఇవన్నీ వేయాలమ్మా ఫస్ట్. అరే పండుగ ఉన్నప్పుడు పండుగ వేయాలి. ఎప్పుడు జిమ్ అల్లి బుక్ చేసావు పడు. ఇప్పుడు జనా డైలీ రా పైన పెడుతా. డైలీ రా పైన పెడుతా. ఏ తీసుకో. ఎందుకు మా ఉత్త ఇష్టాలు తింటావు? ఇంటికి పోతే ఏం పని ఉండదు, తిని పడతావు. ఇదేమో ఇంటికి రాకముందుకే వెళ్ళిపోయింది మా. ఏడ వెళ్ళిపోయింది ఏం కథనా. అంటే మ్యాటర్ ఏంటంటే పైన ఎగ్స్ లేచినా అనుకో పగిలిపోతాయి. ఇంకా ఇట్లా అయిపోతుంది అన్నమాట. పాలనే ఇది చూసినావా, ఇది బాయిల్ అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా.